ఒక అడవిలో ఉండే కుందేలు అది తన ఫ్రెండ్స్‌కి చేపల కూర వండి పెట్టి విందు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అరే, అప్పుడే సూర్యోదయం అయిపోయిందా? అరే, త్వరగా లేవాలి, ఇప్పటికే ఆలస్యమైంది. నేను చాలా త్వరగా ఇంటిని శుభ్రపరచుకోవాలి, బయట కూడా క్లీన్ చేసుకోవాలి. అసలుకే ఈరోజు నా ఫ్రెండ్స్ని నేను విందుకు ఆహ్వానించాను. వారికి కమ్మనైన చేపల కూరను వండి పెట్టాలి. నేను రెడీ అయ్యి త్వరగా నదీ తీరానికి వెళ్ళి చేపలు పట్టాలి. సరే, ఇక వెళతాను. నా సైకిల్ ఎక్కడుంది? ఆహా, ఈ దారి ఎంత అందంగా ఉంది, రంగురంగుల పూలతోటి. ఓహో, నదీ తీరం వద్దకు చేరుకొని సరే ఇక చేపలు పడదాం. అదే చేపలు పడట్లేదండి. అమ్మయ్య, పడ్డది ఒక చేప. సరే, ఇక సరిపోతాయిలే ఈ చేపల కూరలకి. ఇక ఇంటికి వెళదాం. వారు వచ్చేలోపు చేపల కూరను సిద్ధం చేయాలి. కొంచెం మసాలా వేస్తాను. అదిరిపోయింది కూర రుచి. ఆహా, ఓకే, వంటలన్నీ సిద్ధమయ్యాయి. ఇక వీటినన్నిటినీ టేబుల్ మీదకి సదరాలి. ఓకే, డెకరేషన్ కూడా చేద్దాం. ఆహా, ఇల్లు కూడా సిద్ధమైంది, అలంకరించాను. బాగుంది కదా? అదిగో నా ఫ్రెండ్స్ రానే వచ్చారు. మిత్రమా, ఇదిగో మీకోసం కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాము. అరే, థ్యాంక్ యూ. మీరు రావడమే గొప్ప. సరే రండి, మనం కొద్దిసేపు ఆటలు ఆడుకొని డాన్స్ చేసి ఆ తర్వాత విందు ఆరగించుదాం. నీ చేతి చేపల కూర అదిరిపోయింది. మనం ఎప్పటికీ ఇలాగే ఆనందంగా కలిసిమెలిసి ఉండాలి. థ్యాంక్ యూ మిత్రమా, ధన్యవాదములు.